హల్లెలూయా. గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీతిమంతుడా, పరిశుద్ధుడా, జీవం గల దేవుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, మీ నామంని హెచ్చిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం దేవా. అన్ని నామముల కన్నా పై నామం మీ నామము తండ్రి. సర్వోన్నతుడా, మీ నామంనకు మహిమ కలుగును గాక దేవ తండ్రి. యుగ యుగములకు మా దేవుడు వై ఉన్నావు ప్రవ్వా. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీ నామంని హెచ్చిస్తున్నాం, ఘనపరుస్తున్నాం నా తండ్రి. ఈ యొక్క తండ్రి ప్రభా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా, దేవ తండ్రి దేవ, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు ప్రవ్వా, మీ నామంని ఘనపరచుటకు ప్రవ్వా దేవా, మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశంని పట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రోజులో ఇక అనేకులు ప్రభా, ఎంతో మంది ప్రభా దేవ కాలగర్భంలో కలిసిపోయి ఉంటుండగా, ఇదిగో ప్రభా మీరు ఊపిరి ఊదగా మాకు జీవం కలిగింది నా తండ్రి. ఇదిగో మాకు ఇచ్చిన జీవంని పట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవ రక్షకుడా. ఇదిగో నా తండ్రి ప్రభా బిడ్డలు ఆరాధించుచుంటుండగా నా తండ్రి దేవా, ఎల్ షదై సంఘంగా మేమందరము దేవా కూడి వచ్చి ఉన్నాం నా దేవా. మీ సన్నిధిలో ప్రభా దేవా తండ్రి మిమ్మల్ని ఘనపరచుచుంటుండగా నా తండ్రి గొప్ప దేవుడా, స్తుతుల పైన ఆసీనుడు అయిన దేవానికి వందనాలు. ఇదిగో నా తండ్రి స్తుతులు ప్రభా దేవా మా స్థితులను మార్చేస్తుందన్నావు ప్రభా. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మా స్థితిగతులను మార్చేటువంటి ఆ యొక్క స్తుతి గానములతో మిమ్మల్ని ఘనపరచునట్లుగా ప్రభా. ఇదిగో నా తండ్రి, సమస్త భారం మోయి వాళ్ళారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నావు ప్రభా. ఇదిగో మాకు విశ్రాంతినిచ్చుటకు ప్రభా దేవ నా తండ్రి, నువ్వు సిలువలో బలి అయి ప్రభా మీ రక్తము ద్వారా తండ్రి మా యొక్క తండ్రి పాపములను, దోషములను తండ్రి దేవ తండ్రి దేవా హల్లెలూయా సిలువలో దేవ భరించి ప్రభా మీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగిన నా తండ్రి, నీతిమంతుని రక్తంని పట్టి వందనాలు. ఆ రక్తం క్రిందికి ప్రభా మరి ఒక్కసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం దేవా. మేమేమై ఉన్నామో దేవ తండ్రి మీరు దేవ ఎరిగి ఉన్నారు ప్రభా. దేవా మా తండ్రి అయిన దేవుని మేము ఆత్మతోనూ సత్యముతో మా హృదయం అంతటితో మా మనస్సు అంతటితో ప్రభా మిమ్మల్ని స్తుతించినట్లుగా ప్రభా, మిమ్మల్ని సేవించినట్లుగా ప్రభా, మీ నామంను ఘనపరచినట్లుగా ప్రభా మీకు ఆత్మతో నింపండి నా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మా హృదయంలో తలంపుల్లోనికి వచ్చును గాక నా తండ్రి. ఆరాధన బృందాన్ని మీరు అభిషేకించండి నా తండ్రి. ప్రభా బిడ్డలు స్తుతించుచుంటుండగా ప్రభా మీ సన్నిధి మమ్మల్ని అందరినీ తాకును గాక నా తండ్రి. గొప్ప దేవుడా, రోగులైన వారు స్వస్థత పొందుతారు గాక నా తండ్రి. దుఃఖంతో దేవా తండ్రి మనోవ్యాధితో బాధపడుతున్న వారు విడుదల పొందుతారు గాక నా తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. చీకటి శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుతారు గాక నా తండ్రి. గొప్ప దేవుడా, మీ యొక్క ఆత్మతో ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభా. మేమైతే పై రూపం చూస్తాం ప్రభా, మీరు మా హృదయ అంతరంగంలో వెతుకుచున్నారు ప్రభా. మీరు కార్యం చేయమని నా తండ్రి మీ యొక్క ఆత్మను ప్రతి బిడ్డను తాకును గాక నా తండ్రి. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఎల్ షదై సంఘముగా మేము ప్రార్థిస్తుంటుండగా తండ్రి మీరు అభిషేకించండి ప్రతి బిడ్డను నా తండ్రి. ఇదిగో మా కాపరిని నా తండ్రి గొప్ప దేవుడా దేవ వర్తమానం చెప్తుంటుండగా గొప్ప దేవుడా మీ యొక్క సన్నిధి ప్రభా బిడ్డకి హల్లెలూయా దేవ తండ్రి మీరు అభిషేకించండి ప్రభా. దేవ మీరు మాట్లాడుచుంటుండగా తండ్రి ఇదిగో వినగలిగే చెవులను తెరవండి నా తండ్రి. మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని దేవా హల్లెలూయా దేవ తండ్రి బిడ్డను నడిపించమని ప్రభా. దేవా ఈ రోజు మేమేమి నేర్చుకోవాలో నా తండ్రి మీరు మాకు బోధించమని నా తండ్రి. బోధకుడుగా, నాయకుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా, విమోచకుడుగా, మా కాపరిగా మీరుండి నడిపించి అన్ని విధాలా మీరు మహిమ పొందమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఎల్ షదై సంఘం నుండి మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. నీ నామములో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే. నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే. నీ నామములో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే. నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే. నీకు సాధ్యం, సర్వం సాధ్యం. నీకు సాధ్యం, సర్వం సాధ్యం. అసాధ్యం
అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. నీ నామములో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ నామములో అన్ని సాధ్యం, సాధ్యమే, నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే. ఆజ్ఞా చేత తుఫాను ఆగెను, ఆజ్ఞా చేత తుఫాను ఆగెను, నీ చూపు చేత పేతురు మారెను, నీ చూపు చేత పేతురు మారెను. అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. నీ నామములో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ నామములో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే. చేప నోటిలో శేకెలు వచ్చెను, చేప నోటిలో శేకెలు వచ్చెను, గాధవం నోటిలో మాటలే వచ్చెను, గాధవం నోటిలో మాటలే వచ్చెను. అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. నీ నామములో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ నామములో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే. ఐతుకు నిద్రించి పైనుండి పడెను, ఐతుకు నిద్రించి పైనుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా. అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. నీ నామములో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ నామములో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే. నీకు సాధ్యం, సర్వం సాధ్యం, నీకు సాధ్యం, అన్నీ సాధ్యం, అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే
వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రము ప్రభా. అవును తండ్రి దేవా, పరిశుద్ర 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 నీకే స్తుతులు 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 చెల్లిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి మేము నిన్ను స్తుతిస్తుండగా ప్రభా, నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి దేవా మేము ఎక్కడున్నప్పటికీ నీ ప్రభా తండ్రి ఈ యొక్క సన్నిధిని మాతో ఉంచండి ప్రభా, మీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి దేవా, పరిశుద్ర నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నీ నామంలో అన్ని సాధ్యము ప్రభా, సమస్తము సాధ్యమే అన్నది ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి దేవా, పరిశుద్ధాత్మ తండ్రి మేము భయపడుచున్న ఆ యొక్క కరోనా వైరస్ అనే ఒక పేరు ప్రభా, ఆ పేరు కూడా యేసు నామంలో వంగును గాక ప్రభా, యేసు నామంలో వంగును గాక తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి దేవా, దేవా తండ్రి భయంతో ఉన్న మమ్మల్ని ప్రభా తండ్రి దేవా ఈ యొక్క ఆదరణ దయచేయండి ప్రభా, ఈ యొక్క ఆదరణ దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి దేవా, దేవా మాకు నీకన్నా దేవా తండ్రి ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా తండ్రి. యేసయ్యా తండ్రి దేవా స్తోత్రము ప్రభా. దేవా మా తోడు నీడ అన్ని నీవై ఉన్నావు ప్రభా తండ్రి దేవా. మమ్మల్ని ప్రేమించే దేవుడవు, మాకు బోధించే దేవుడవు ప్రభా. దేవా తండ్రి దేవా స్తోత్రము తండ్రి, మమ్మల్ని పోషించే దేవుడవు ప్రభా తండ్రి. ఏ పరిస్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి దేవా తండ్రి ఎటువంటి పరిస్థితిలోనైనా నువ్వు ప్రభా మమ్మల్ని పోషించే దేవుడు అయిన తండ్రి నీకే స్తోత్రము ప్రభా. పరిశుద్ధ నీకే వందనాలు 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా. జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా. జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా, నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా. రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా, రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా, నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నైనా వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆదియు అంతమైన దేవా నీకే వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. స్తుతులకు పాత్రుడనైనా నీకే వందనాలు తండ్రి. అత్యున్నత సింహాసనపై కూర్చున్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా.
అవును తండ్రి, నీకన్నా నాకు లోకాన ఎవ్వరు లేరు తండ్రి. నీవున్న ఒకే ఒక్క నీడ తోడు తండ్రి, నీవే తండ్రి. నీలా బోధించేవారు ఎవ్వరు లేరు ప్రభువా నాయన. అన్ని తెలిసిన దేవుడవు తండ్రి, అన్ని ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. నాయన నీ నామంను మేము పైకెత్తి నాయన గణపరిచేలాగా సహాయం చేయండి తండ్రి. నాయన నీ నామం అత్యున్నతమైనది ప్రభువా నాయన. అన్ని నామముల కన్నా నీ నామం శ్రేష్టమైనది తండ్రి. నాయన ఎక్కడ 2-3 కూడి ఉన్నారో అక్కడ నేనున్నానని సెలవిచ్చిన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. ఇప్పుడు ఏదైతే వ్యాధి అయితే ఉందో ప్రభా, దాన్ని బట్టి మేము భయపడుతున్నారో ప్రభా నైనా, అది ఏదియో నీ నామంలో ఏదియో తండ్రి, ఏదియో మా దగ్గరికి చేరదని చెప్తున్నావు తండ్రి. నాయన ప్రతి ఒక్కటి తండ్రి నీ నామంలో సాధ్యమని చెప్తున్నావు ప్రభా. అసాధ్యమైనది ఏదీ లేదని చెప్తున్నావు తండ్రి. నాయన నీకే వందనాలు. లోకంలో ఉప్పుగా ఉంచుతానని చెప్పిన దేవా, నీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా మా కొరకు తండ్రి, నైనా నీవు సిలువలో రక్తం కార్చినావు తండ్రి. నీలా ఎవరు చేయరు తండ్రి. మా పాపాల కొరకు తండ్రి నీవు మరణించిన దేవా, నైనా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. హల్లెలూయా. Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. You came from heaven to earth to show the way, from the earth to the cross, my debts to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Lord, I lift your name on high. You came from heaven to earth to show the way, from the earth to the cross, my debts to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. దేవా నిన్నే స్తుతింతున్, దేవా నిన్నే ప్రేమింతున్, నా జీవితమంతా నీకే, నన్ను రక్షించినది నీవే. పరలోకము నుండి దిగి వచ్చును నా పాపముకై మరణించెను, మృత్యుంజయుడాయెను, పరమునకెగసెను. దేవా నిన్నే స్తుతింతున్. పరలోకము నుండి దిగి వచ్చును నా పాపముకై మరణించెను, మృత్యుంజయుడాయెను, పరమునకెగసెను. దేవా నిన్నే స్తుతింతున్. దేవా నిన్నే స్తుతింతున్. ఆయెను, పరమునకెగసెను. దేవా నిన్నే స్తుతింతున్. దేవా నిన్నే స్తుతింతున్. దేవాది దేవుని దర్శన కాలం, అద్వితీయ తనయుని సందర్శనం. దేవాది దేవుని దర్శన కాలం, అద్వితీయ తనయుని సందర్శనం. ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆత్మలో ఆనందమే, ఆత్మ
వారికి ఉల్లాసము, దుఃఖించు వారికి ఉల్లాసము. బూడిదకు ప్రతిగా ఊదండను, బూడిదకు ప్రతిగా ఊదండను. ఉత్సాహ స్తోత్రములు ఇచ్చెదము, ఉత్సాహ స్తోత్రములు ఇచ్చెదము. యేసయ్యా మా మెస్సయ్యా, మా స్తుతులు నీకేనయ్యా. యేసయ్యా మా మెస్సయ్యా, మా స్తుతులు నీకేనయ్యా. పాడెదా హల్లెలూయా, యేసుకే హల్లెలూయా. పాడెదా హల్లెలూయా, యేసుకే హల్లెలూయా. అంత్యదినములందు అందరి మీద, అంత్యదినములందు అందరి మీద ఆత్మను కుమ్మరించెదము, ఆత్మను కుమ్మరించెదము. నీక సాధ్యమేదియు లేదిలలో, నీక సాధ్యమేదియు లేదిలలో. యేసయ్యా మా మెస్సయ్యా, మా స్తుతులు నీకేనయ్యా. యేసయ్యా మా మెస్సయ్యా, మా స్తుతులు నీకేనయ్యా. పాడెదా హల్లెలూయా, యేసుకే హల్లెలూయా. పాడెదా హల్లెలూయా, యేసుకే హల్లెలూయా. స్వస్థపరచు దేవుడవు నీవేగా, స్వస్థపరచు దేవుడవు నీవేగా. సకల రోగులను స్వస్థపరతుము, సకల రోగులను స్వస్థపరతుము. నీక సాధ్యమేదియు లేదిలలో, నీక సాధ్యమేదియు లేదిలలో. యేసయ్యా మా మెస్సయ్యా, మా స్తుతులు నీకేనయ్యా. యేసయ్యా మా మెస్సయ్యా, మా స్తుతులు నీకేనయ్యా. పాడెదా హల్లెలూయా, యేసుకే హల్లెలూయా. పాడెదా హల్లెలూయా, యేసుకే హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము ప్రభువా. పరిశుద్ధ, 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 పరిశుద్ధ నిన్నే ఆరాధిస్తున్నాము ప్రభువా. దేవా మహోన్నతుడా, ఘనుడా, దేవా సిల్వధరుడా, నీకే స్తోత్రము ప్రభువా. దేవా తండ్రి నీ నామము మహిమపరచబడును గాక ప్రభా. నీ రాజ్యము వచ్చును గాక తండ్రి, నీ చిత్తము నెరవేర్చబడును గాక ప్రభా తండ్రి. పరిశుద్ధ, పరిశుద్ధ, పరిశుద్ధ నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి దేవా, ఎక్కడైతే నా నామమున దేవా తండ్రి దేవా స్తుతిస్తారో దేవా, అవును ప్రభా తండ్రి దేవా, మా నోట్లో దేవా తండ్రి నీ యొక్క స్తుతిని ప్రభా తండ్రి, నీ యొక్క స్తుతిని దేవా తండ్రి పెట్టమని దేవా తండ్రి దేవా పరిశుద్ధాత్మ తండ్రి దేవా అడుగుచున్నాము ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి దేవా యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రము, స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. సదాకాలము దేవా మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి దేవా, మేము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభా దేవా తండ్రి దేవా పరిశుద్ధాత్మ తండ్రి జిగటగల దొంగ ఊబిలోనే ఉన్నప్పటికీ ప్రభా తండ్రి దేవా నీవు మమ్మల్ని లేవనెత్తుతానని దేవా వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభా. వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి దేవా తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. దేవా తండ్రి నీ యొక్క ఆశ్చర్యమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన దేవా నీకే స్తోత్రము ప్రభా. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా.
దేవా నీవే దేవా తండ్రి సమస్తమునకు దేవా తండ్రి అర్హుడవు ప్రభా, యోగ్యుడవు ప్రభా తండ్రి. దేవా మా స్తుతికి పాత్రుడవైన తండ్రి నీకే వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా, స్తోత్రాలుడా నీకే స్తోత్రము తండ్రి. నాయన పరిశుద్ధాత్మ తండ్రి దేవా తండ్రి మేమందరము ఏక మనసుతో ప్రభా తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా తండ్రి. నాయన యేసయ్యా మీరు మాతో ఉండండి ప్రభా, మీరు మాతో ఉండండి ప్రభా తండ్రి. స్తోత్రము నాయన, స్తోత్రము ప్రభా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములెన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములెన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా, యేసయ్యా,
స్తోత్రము ప్రభా. పరిశుద్ధ ప్రియుల పరలోకమందున మా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి దేవా హల్లెలూయా. స్తోత్రము ప్రభా. స్తోత్రము తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి దేవా నీ సన్నిధిలో దేవా తండ్రి దేవా దేవా ఒక్క దినమును గడుపుట దేవా 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చి ఉన్నావు ప్రభా. అవును తండ్రి దేవా వందనాలు ప్రభా. వందనాలు ప్రభా. వందనాలు ప్రభా తండ్రి. స్తోత్రము ప్రభా దేవా. అవును ప్రభా కూడి ఉన్న మా అందరినీ ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి దేవా యేసయ్యాని యొక్క దేవ తండ్రి దేవా రక్తపు కంచె వేయమని దేవా తండ్రి ఈ యొక్క రక్తపు కంచె వేయండి యేసయ్య. పరిశుద్ధాత్మ తండ్రి దేవా దేవా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. మాట్లాడండి నాయన యేసయ్య. స్తోత్రము తండ్రి. యేసయ్య మీ నామం మహిమపరచబడేను గాక ప్రభా. మీ దేవా తండ్రి స్తోత్రము నాయన యేసయ్య. పరిశుద్ధాత్మ తండ్రి దేవా దేవా మీరే దేవా తండ్రి దేవా మా మధ్య ఉన్నారు ప్రభా తండ్రి దేవా దేవా యేసయ్య. స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి దేవా మా యొక్క స్తుతులకు దేవా పాత్రుడమైనందుకు వందనాలు ప్రభా. దేవా తండ్రి నీ నామంకే మహిమ కలుగును కాక తండ్రి దేవా. స్తోత్రం 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 ప్రభా దేవా. అవును తండ్రి దేవా పరిశుద్ధాత్మ తండ్రి దేవా నా ప్రజలు బలము కలిగి ఉండేదరు అని దేవా తండ్రి ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును తండ్రి దేవా పరిశుద్ధాత్మ తండ్రి నీ ప్రజలమైన మాకు ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి దేవా నీ యొక్క బలమును అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా నీకే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి దేవా సమాధానమును దేవా తండ్రి శాంతిని దేవా దేవా అనుగ్రహించండి ప్రభా. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మంచి జీవాన్ని అనుగ్రహించండి యేసయ్య. దేవా పరిశుద్ధాత్మ తండ్రి దేవా యేసయ్య దేవా తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభా. భయమును దేవా తండ్రి దేవా తీసివేయండి ప్రభా. దేవా తండ్రి యేసు నామములో దేవా తండ్రి భయము దేవా తండ్రి మా దగ్గరికి రావడానికి వీల్లేదు ప్రభా తండ్రి. యేసు నామంలో తీసివేయండి ప్రభా. దేవా కలవరంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా కలవరం నుండి విడిపించండి ప్రభా. దేవా యేసయ్య స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీరు తోడై ఉండండి ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి మా దేశంలో ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి ఆ యొక్క వైరస్ తో దేవా తండ్రి బాధపడుచున్నారు ప్రభా. వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా మరణ పడకలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి మీరు దేవా తండ్రి దేవా దేవా వారిని స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రభా. స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చి ఉన్నారు ప్రభా. అవును ప్రభా తండ్రి అది ఏ రోగమైనప్పటికీ ప్రభా తండ్రి దేవా దేవా తండ్రి దేవా మీ నామంలో స్వస్థత దేవా తండ్రి వాళ్ళకి కలుగును గాక ప్రభా. మీ నామంలో స్వస్థత కలుగును గాక ప్రభా. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వాళ్ళకి స్వస్థతను విడుదల చేయండి ప్రభా. స్వస్థతను విడుదల చేయండి ప్రభా. దేవా స్తోత్రం 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 స్తోత్రము ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి దేవా ఎంతో మంది ప్రభా చనిపోయినారు ప్రభా తండ్రి. వారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. దేవా తండ్రి దేవా వాళ్ళని దేవా తండ్రి యేసు నామములో దేవా తండ్రి దేవా పరిశుద్ధాత్మ తండ్రి వారి కుటుంబంను ప్రభా తండ్రి దేవా వారి కుటుంబంకు ఆదరణ దయచేయండి ప్రభా. దేవా తండ్రి సమాధానము దయచేయండి ప్రభా. కలవరం నుండి తీసివేయండి ప్రభా తండ్రి. మీ యొక్క సంతోషము సమాధానము దయచేయండి ప్రభా. యేసయ్య మీకే వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి దేవా పరిశుద్ధాత్మ తండ్రి దేవా కూడి ఉన్న మా అందరినీ మీ యొక్క రక్తపు కంచె దయచేయండి ప్రభా. దేవా ఎల్షడై సంఘం అంతటిని ప్రభా తండ్రి దేవా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు వాగ్దానం ఇచ్చిన ప్రకారము ప్రభా తండ్రి దేవా ఐగుప్తు రోగము మీకు అంటకుండా దేవా తండ్రి దేవా తండ్రి అంటదు అని వాగ్దానం ఇచ్చిన్నారు ప్రభా. అవును ప్రభా ఐగుప్తు రోగము దేవా తండ్రి మాకు అంటకుండా యేసు నామంలో దేవా తండ్రి మీ యొక్క రక్తపు కంచె ప్రతి ఒక్క గృహము చుట్టూ దేవా తండ్రి ఉంచండి యేసయ్య. ప్రతి ఒక్క గృహం చుట్టూ ఉంచమని దేవా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి దేవా మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకునే దేవా తండ్రి అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్య. దేవా తండ్రి నీ యొక్క రాకడ అతి త్వరలో రానే ఉన్నది ప్రభా. దేవా తండ్రి నీ యొక్క రాకడ కొరకు దేవా తండ్రి దేవా మేము దేవా తండ్రి మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకునే దేవా ఆ యొక్క ఆసక్తిని మాకు దయచేయమని దేవా పరిశుద్ధాత్మ తండ్రి దేవా దేవా అంకుల్ వాక్యం చెప్తుండగా ప్రభా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి దేవా మీ యొక్క మాటలు మేము వినగలిగిన చెవులను మాకు తెరవమని దేవా దేవా తండ్రి మీ యొక్క బలమైన కార్యము దేవా తండ్రి దేవా జరిగించమని దేవా యేసుక్రీస్తు నామంలో దేవా తండ్రి చిన్న స్తుతి ఆరాధన తండ్రి నీకే మహిమ కలుగును గాక ప్రభా. కానుకలు దశమ భాగాల కొరకు మిరియం సహోదరి గారు ప్రార్థన చేస్తారు.
హల్లెలూయా. గొప్ప దేవుడా, పరిశుద్ధురానికి వదన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావం నీకే తెలుసు నాయన. ఇప్పుడైనా ప్రభా స్తుతి ఆరాధన ప్రభా నీ పరలోకం చెందినందుకే నీకు వదన తండ్రి. నేను ఒక్కడే ప్రభా నమ్మదే దేవుడు ప్రభా, నీకు అసాధ్యమైన లోకంలో ఏది ప్రభా, నీకు సమస్తము సాధ్యం తండ్రి. హల్లెలూయా. పుస్తీకర వర్కుందర రీ బాబా రీ మమ్మ రీతి పరిశుద్ధాత్మ దేవ, చిన్న మొదగా మీరు సమకూర్చి వినపండి నీకు వదన తండ్రి. అయ్యా ప్రతి ఒక్క మీరు దర్శించండి అయ్యా, మీరు ముట్టండి అయ్యా, తాకండి అయ్యా, నీకు బలంగా వాడుకో ప్రభా. అయ్యా నీకు అసాధ్యమైన లోకంలో ఏది ప్రభా, నీకు సమస్తం సాధ్యమే తండ్రి. ఏ తెగుళ్ళ ప్రభా నీ గుణాలు సమర్పించండి వాక్యం చెప్తున్నా ఆయన, నీ వాక్యమే సత్యం, జీవం, మార్గం ప్రభా. హల్లెలూయా. రా బాబా రీ బాబా రీ మమ్మ రీతి పరిశుద్ధాత్మ దేవ, మా సంఘాలను అభిషేకించండి అయ్యా, సంఘ నాయకులు అభిషేకించండి అయ్యా, సంఘానికి కావాల్సిన పది అవసరం తీర్చు ప్రభా. నీకే స్తుతి స్వతం తెలుసు, మహిమ తెలుసు. ప్రతి దర్శన భాగాలను దీవించి ఆశ్రయించి నీ రక్తంలో కప్పుమని యేసు పరిశుద్ధ నామాలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆ దేవుని యొక్క రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందు ఆనందం. కానీ ఇవాళ మనం కొద్ది దేవుని రాజ్యం గురించే చూస్తాం. ఎందుకంటే లోకమంతా ఒక రాజ్యంలో నుండి లోక రాజ్యంలోని పరిపాలించేది సైతాను. అది అందరినీ మోసపరిచి వాళ్ళ ఆత్మీయ నేత్రాలు ముయ్యబడి గురుడితనం చేసింది. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెలీదు సత్యం, అసత్యం సత్యం అనుకుని, సత్యం అసత్యం అనుకుని మోసపోయి లోకంలో జీవిస్తున్నాం. ఎక్కువ మంది చీకటి రాజ్యంలో ఉన్నారు. అసత్యం సత్యం అనుకొని వందలు వేలు కొద్ది దేవతలు ఏవో ఉంచుకొని వాళ్ళు పూజిస్తున్నది ఒకే ఒక్క సత్యం ఉంది, అది దేవుడి రాజ్యం. హల్లెలూయా. ఆ దేవుడి రాజ్యం ఏంటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. 3 లక్షణాలు ఉన్నాయి దేవుని రాజ్యంలో. మొట్టమొదటి నీతి. కానీ లోకంలోని నీతి లేదు, అవినీతితో నింపబడి. మొట్టమొదట దేవుడు ఆదాంని సృష్టించడం నీతిమంతుడిగా సృష్టించాడు, పరిశుద్ధుడిగా సృష్టించాడు. అప్పటి వరకు పాపము లోకంలో లేదు. ఆదాం సృష్టించారు, అందరు నీతిమంతులకే, అంటే సృష్టించినప్పుడు నీతిమంతులుగా సృష్టించారు. సైతాన్ వచ్చి ఇదివరకే పడిపోయి ఉన్నాడు, దేవునికి ఎదిరించి పడిపోయిన సైతాను ఆడు వచ్చాడు. ఆదాం ఉన్నప్పుడు వాళ్ళని శోధించి మొట్టమొదటి పాపం ఆదాం చేస్తున్నాడు. ఆదాం అలెక్స్ పాపం చేసి సైతాన్ చెప్పిన మాట విని ఆయన వచ్చి పాపం చేశాడు. దేవుడు చెప్పిన మాట వినాలా? దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నీతిమంతుడైన దేవుడు చెప్పిన మాట. కానీ అతడు వచ్చి నీతిమంతుడైన దేవునికి బదులు సైతానికి లోబడి పాపం మొట్టమొదటిసారి లోకంలోకి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇదివరకు పాపం లోకంలో లేదు. అకస్మాత్తుగా ఆదాం విధేయత చూపించినప్పుడు పాపం వచ్చింది లోకంలోని. ఈ పాపం వచ్చి ఎల్లమ్మరం ఒకసారి వచ్చిందంటే పాపం లోకంలో నుండి. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుడు నీతిమంతుడు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో నడుచుటకు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఉంది. దేవుడు మనల్ని నీతి, ఒకరికొకరితో సంబంధాలు అంటే సమాధానం. ఇప్పుడు సమాధానం ఎక్కడి నుండి? ఎప్పుడు ఒకరి మీద ఒకరు, ఎప్పుడు సమాధానం లేని లోకంలో జీవిస్తానికి దేవుడు సృష్టిలో అది కాదు. నీతి ఫస్ట్ మొట్టమొదటి నీతి మంతులుగా ఉండాలి. నీతి అంటే పాపం లేకుండా ఉండే. అప్పుడు పాపం తెలీదు, సృష్టించినాడు. పాపం అంటే ఏంటో కూడా తెలియదు, పాపం ఉంటాడని కూడా తెలీదు. కానీ సైతాన్ శోధించాక పాపం వచ్చింది. హల్లెలూయా. కానీ ఇప్పుడు సైతాన్ వలన వచ్చింది అవినీతి. హల్లెలూయా. పాపం వచ్చింది లోకంలో. యేసు క్రీస్తు ద్వారా మనకి లోకమంతా పాపంలో పడిపోయి పాపం వల్ల వచ్చే జీవితం మరణం. మరణం అంటే ఎడబాటు. మరణం అంటే ఆత్మీయ మరణం వచ్చి దేవునితో ఎడబాటు. దేవునితో ఎడబాటు అయిన శరీర మరణం కూడా వచ్చింది. అంటే మన శరీరంలో కూడా కొద్ది కాలం జీవితం, తర్వాత ఎడబాటు ఉంటుంది,
మనం కూడా చనిపోతాం. ప్రతి ఒక్క మానవుడు చనిపోతాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవునితో ఎడబాటు 2 మరణాలు ఉన్నాయి. దేవునితో వచ్చిన ఎడబాటు, లోకం నుంచి ఎడబాటు ఒకరోజు అందరికీ కలుగుతుంది. కాబట్టి మరణం. హల్లెలూయా. దేవునితో సంబంధం విడిపోయింది పాపం వల్ల. ఆదాం పాపం చేసినప్పుడు దేవునితో సంబంధం విడిపోయింది. హల్లెలూయా. కాబట్టి దేవుడితో వచ్చి హల్లెలూయా మొట్టమొదటి పరిశుద్ధులు పాపం చేయగానే పడిపోయిన మానవుడు. హల్లెలూయా. ఈ పాపం చేయగానే వెంటనే సైతాన్ రాజ్యము దేవుని రాజ్యం 2 రాజ్యాలు ఏర్పడ్డాయి. సైతాన్కి లోబడ్డం వలన సైతాన్ రాజ్యం స్థాపించడం. సైతాన్ పని ఎప్పుడు దేవునికి అవిధేయత, దేవునికి వ్యతిరేకంగా చేయడమే సైతాన్ యొక్క పని ఎల్లప్పుడూ. అది సైతాన్ యొక్క పని. దేవుని రాజ్యంలో దేవునికి ఇష్టానుసారంగా జీవించి, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలంటే దేవుడు వాక్యం ఇచ్చారు. మానవుడికి తెలియదు ఏ విధంగా దేవుని యొక్క హృదయం ఏంటో, దేవుని యొక్క మనస్సు ఏంటి, దేవుని యొక్క తలంపులు ఏంటో, దేవుడు మన కొరకు ఏంటి కోరుతున్నారో అది వచ్చి మానవుడికి తెలియదు. హల్లెలూయా. అందుకొచ్చి దేవుడు ఆయన వాక్యం గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో వచ్చి సమస్తం రాయబడి ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథం ఏంటంటే మనం దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క తలంపులు, పడిపోయిన మానవుడు ఏ విధంగా జీవించాలనేసి ఎల్లప్పుడూ అన్ని విధాలు సహాయం చేయడానికి ఉన్నారు. వాక్యంతో సహాయం చేస్తారు. అదే కాకుండా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి సహాయం చేశారు. పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు మానవుడు వచ్చే త్రియేక, శరీరం, ప్రాణము, ఆత్మ. ప్రతి మానవుడికి శరీరం, ప్రాణం. జంతువులకి, పక్షులకి ఆత్మ లేదు. ఇది సత్యం తెలుసుకోవాలా. వాళ్ళు గుట్టి ప్రాణం, శరీరం ఉండి బ్రతికి ఉన్నంతసేపు వాళ్ళ ప్రాణం, వాళ్ళ ప్రాణం వాళ్ళకి ఇంకేమీ సంబంధం లేదు. మట్టిలో కలిసిపోతారు. మనుషులు తెలియలేక ఈ జంతువులు కూడా దేవుడు అన్న పూజిస్తున్నారు. అంత భయంకరమైన స్థితి. అది వాటి మనుషులకి అది లేదు, ఆత్మ లేదు. మట్టితో కలిసిపోతే మట్టి అంతే. ఉట్టి మానవుడికి ఆత్మ ఇచ్చాడు. హల్లెలూయా. మానవుడికి ఆత్మ ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఆత్మ ఇచ్చాడంటే హల్లెలూయా, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. సృష్టి అంతా యావత్తు వేరేగా ఉన్నది. సృష్టి అంతా యావత్తు వేరేగా ఉంటే మానవుడికి మాత్రం ఆయన వచ్చి ఆత్మ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మకి మరణం లేదు. ఇంకా దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మానవుడు కూడా ఆత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మానవుడి కంటే దేవుడు మానవుడికి ఆత్మ అయి ఉన్నాక మానవుడు దేవుడు కుమారులు. హల్లెలూయా. దేవుడు వచ్చి ఒకే ఒక కుమారుడు యేసు ప్రభు. దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఒకే ఒక కుమారుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. దేవుడికి ఇంకా ఎక్కువ కుమారులు కావాలా? 100 కొలది ఆత్మ, 1000 కొలది కుమారులు కావాలి. ఒక్క కుమారుడు పరలోకి వద్ద ఆయన కుమార్తెలతో నింపబడాలని దేవుని ఆశ. పరలోకి వద్ద నింపబడాలని, కుమార్తెలతో నింపబడాలని. అందుకని అనేసి దేవుడికి ఒక తలంపు వచ్చింది. ఏంటంటే మానవుని సృష్టించేసి మానవులోని ఆత్మ పెట్టి, హల్లెలూయా, మానవులోని ఆత్మ పెట్టి సృష్టించారు. హల్లెలూయా. పశువులకి లేవు, పక్షులకి లేవు, చేపలకి లేవు, రొయ్యలకి లేదు, మరి జంతువులకి లేవు, మరి పావులకి లేవు, ఏటికి ఆత్మ లేదు. ఈ సత్యం లోకంకి తెలియలా. తెలియక ఏం చేస్తానంటే వాళ్ళు ఈ పక్షులు, జంతువులు అన్నిటినీ దేవుడనని మొక్కుతున్నారు. ఎంతో మందో మోసపోతాడు. కానీ ఇది మొట్టమొదటి సత్యం ఏంటంటే మానవుడు దేవుడి పోలికలోని, దేవుడి యొక్క స్వరూపంలోని సృష్టింపబడ్డారు. హల్లెలూయా. కాబట్టి మానవుడికి ఆత్మ కూడా ఉన్నది. హల్లెలూయా. ఆత్మ మటుకు మరణం లేదు. హల్లెలూయా. ఆత్మ నిత్యం ఉంటుంది. శరీరం వచ్చి మట్టితో చేయబడి మట్టితో కలిసిపోతుంది. చెట్టులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. మన ఆత్మకి
ఆత్మ ఎందుకంటే దేవుని యొక్క వచ్చింది. దేవుడే ఆత్మ అయి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఆత్మ అయి ఉన్నారు. మానవులు కూడా ఆత్మ ఇచ్చి ఉన్నారు. ఆయన పోలికలోని ఆయన స్వరూపంలో మానవులు సృష్టించారు. కానీ మానవులు అందరితో ఏకం కాదు. దేవుని యొక్క కుమారులుగా ఆత్మ అయి ఉన్నాడు. మళ్ళీ కూడా ఆత్మ దేవుని యొక్క కుమారులుగా దేవుడు వచ్చి సృష్టించాడు. హల్లెలూయా. పడిపోయిక మానవుడి పాపం చేసి పడిపోయిక దేవుడు ఆయన కుమారుని యేసుక్రీస్తుని పంపించి ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ పొందినట్టు. మరి యేసు ప్రభు రాకముందు జంతువులు పక్షుల యొక్క రక్తం చిందించి ఏంటి రక్తం ద్వారా పాప క్షమాపణ పాప విమోచన వేరే మార్గం లేదు. రక్తం చిందించడం వల్లే పాప క్షమాపణ పొందగలరు. కాబట్టి అప్పుడు మా యేసు ప్రభు రాకముందు పశువులు మరి పక్షులు పావురాలు వీటన్నిటిని చిందించి పాప క్షమాపణ కోసం రక్తం చిందింపబడ్డాయి. హల్లెలూయా. రక్తం చిందింపబడ్డది. రక్తం ద్వారా పాప క్షమాపణ. మొట్టమొదటి సత్యం లోకంకి తెలీదు కాబట్టి సత్యం తెలుసు. ఎందుకంటే రక్తంలోని దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మనకు కూడా ఆత్మ అయి ఉన్నాం. హల్లెలూయా. మన పాపాలు చేసి ఉన్నాను. దేవుడు ఏం చేసి రక్తం ద్వారా పాప క్షమాపణ పాప విమోచన. ఇదివరకు యేసు ప్రభు రాకముందు పశువుల్ని పక్షుల్ని వాటి రక్తం ద్వారా పాప యేసు ప్రభు వచ్చే వరకు హల్లెలూయా అలాగే అప్పుడు జరిగింపబడే పాప క్షమాపణ పొందినట్టు. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చాక యేసు ప్రభు రక్తం ద్వారా మళ్ళీ సంపూర్ణ శుద్ధి కలిగి దేవుని బిడ్డలుగా వాళ్ళు అంగీకరించబడి పరలోకంకి వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. యేసు ప్రభు రాకముందు అందాక వరకు వీటి రక్తం చిందింపబడ్డారు. ఎవరైతే రక్తం కడబడ్డారో వాళ్ళు దేవుని రాజ్యంలోని వారసులు. హల్లెలూయా. దేవుడు చేసిన ఏర్పాటు రక్తం ద్వారా. హల్లెలూయా. దేవుని యొక్క పరలోక రాజ్యంకి వారసులు. పాత నిబంధనలోని తర్వాత నూతన నిబంధన యేసు ప్రభు వచ్చాక సంపూర్ణత వచ్చింది. మరి దేవుని రాజ్యం ఏంటో కొద్దిగా చూసుకుంటాం. దేవుని రాజ్యం అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ అనే ఆనందం. హల్లెలూయా. నీతిమంతులుగా మనం ఎంచబడ్డాం. లోకమంతా పాపం చేసి ఉండగా దేవుడు పరిశుద్ధుడి కంటే పాపం కాదు మన పాపులు అయ్యి ఉండే మన నీతిమంతులుగా చేస్తారు. హల్లెలూయా. అదే దేవుని యొక్క ఉద్దేశం. మన పాపం చేస్తూ ఉంటాం. ఎందుకంటే పడిపోయిన మానవుడు పాపం చేస్తూ ఉంటాడు. కానీ నీతివంతులుగా మారడానికి మన పాప క్షమాపణ కోసం రక్తం కావాలా. హల్లెలూయా. రక్తపు శక్తి ఏంటంటే పాప క్షమాపణ. అందుకు యేసు ప్రభు రాకుండు రక్తం వచ్చి పశువులు పక్షుల యొక్క రక్తం చిందింపబడి యేసు ప్రభు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం పాప క్షమాపణ పొందితే దేవుని రాజ్యం వారసులు అయిపోయాం. హల్లెలూయా. ఎంతమంది అయితే పాప క్షమాపణ పొందారు వాళ్ళందరూ దేవుని రాజ్య వారసత్వం పొంది ఉన్నారు. హల్లెలూయా. పాత నిబంధనలని ఇంకో విధంగా యేసు ప్రభు వచ్చాక యేసు ప్రభువే రక్తం ద్వారా ఇప్పుడు మనం అంతా దేవుని బిడ్డలు అంటే యేసు ప్రభు రక్తంతో కడగబడ్డాం. దేవుని రక్తం ద్వారా కానీ ఫస్ట్ రక్తం. కాబట్టి అలాంటి వాళ్ళందరూ దేవుని రాజ్య వారసులు. హల్లెలూయా. దేవుని రాజ్య వారసులందరికీ ఫలం ఉంటుంది. దేవుని రాజ్యం అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మొట్టమొదటి నీతిమంతులుగా మనం జీవించాం. అది ప్రతి వారు దేవుని రాజ్యంలో చేరగా నీతిమంతులు అంటే మనం యేసు ప్రభు రక్తంతో కడగబడక మనం నీతిమంతులు. దేవుడు మనల్ని నీతిమంతులుగా ఇచ్చేసేట అయితే నీతిమంతులుగా జీవించినా లేకపోయినా నీతిమంతులు. నీతి సమాధానం అంటే దేవుడితో సమాధానం పడ్డాం కాబట్టి అందరితో సమాధానం పడినట్టే లెక్క. సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆనందం ఇస్తాం. ఆనందం వచ్చి సంతోషంకి ఆనందానికి తేడా ఉంది. సంతోషం మనకి ఏదో కొంచెం బహుమానం ఇస్తే సంతోషం అయిపోతాం. అది చిన్న చిన్న వాటికి అంతే డబ్బు బాగున్నా సుఖం ఆరోగ్యం ఉన్నా మంచి మంచి తిండి వస్తువులు ఉన్నా మంచి మంచి వస్తువులు ఎవరైనా ఇస్తే సంతోషం. అది సంతోషం. ఆనందం అంటే దేవుని యొద్ద నుంచి వస్తుంది. హల్లెలూయా. అది పవిత్రమైంది దేవుని యొద్దకు వస్తుంది. అది యేసు క్రీస్తు ద్వారా ఆనందం. హల్లెలూయా. కానీ దేవుని రాజ్యంలో నీతి సమాధానం పరిశుద్ధాత్మ అంటే ఆనందం. కాబట్టి
ఫలం, ఆత్మీయ ఫలం ఏంటంటే ఆనందం. హల్లెలూయా. మరి హల్లెలూయా. కాబట్టి ఈ రక్షణ గురించి కొద్దిగా, రక్షణ వచ్చి జాయ్ ఆఫ్ సాల్వేషన్. అమ్మ 1 Peter 1 చూడండి. ఇప్పుడు కొంచెం వాక్యాలు చూసాం. వాక్యం ఏం చెప్తుందో, ఉట్టి ఆనందం గురించే మాట్లాడుతున్నా. నేను ఎన్ని చెప్పినా సరిపోదు. వాక్యం ఏం చెప్తే అప్పుడు ఆనందం ఏంటి, 3 అంశాలు చెప్పాడు. ఏంటంటే 3 ఏంటి? నీతి, సమాధానం, పరిశుద్ధత. ఉట్టి మనం ఆనందం గురించి ఇవాళ చూస్తున్నాం. మొట్టమొదటి ఫ్రూట్, దేవుని యొక్క ఆత్మ యొక్క ఫలము ఒకటి రక్షణ, జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క ఆనందం. అది 1 Peter 1 చూడమ్మా. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నాడు. హల్లెలూయా. ఎవరైనా దేవుని చూసామని దేవుడు చూడలేదు. చూడపోయినా రక్షణ పొందిన చూసినట్టే ప్రేమిస్తాను. హల్లెలూయా. మనకి ఎంత విశ్వాసం అంటే దగ్గర రోజు చూస్తుంటే ఎలాగ మనం ప్రేమిస్తామో అలాగే ప్రేమిస్తాం. అది చూడపోయినా ప్రేమిస్తాం. హల్లెలూయా. అది రక్షణ యొక్క ఆనందం. హల్లెలూయా. అది 1 Peter 8లో నేను రాసిన, మళ్ళీ చదువు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. అది మొట్టమొదటి ఆనందం. రెండోది రక్ష 1 యోహాను 1:3-4 చూడండమ్మా. 1 యోహాను 1:3-4. హల్లెలూయా. మీతో కూడా మీకును సహవాసము కలుగుటకు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాను. అంటే ఆనందం, ఏం ఆనందం? సహవాసం యొక్క ఆనందం. హల్లెలూయా. సహవాసంలో ఆనందం. అదే దేవుని గురించి చూసాము, అనుభవించాము, విన్నాము. వీటి యొక్క సహవాసం, దేవునితో ఉండే సహవాసం. అది రెండవది వచ్చి సహవాసంలో ఆనందం. హల్లెలూయా. మొట్టమొదటి దేవునితో సహవాసం చేసి మనకు ఆనందం కలిగి, ఎంతమంది అయితే దేవునితో సహవాసం వాళ్ళతో కలిసినప్పుడు ఆనందం. మన ఆనందం వేరే, దైవిక ఆనందం. ఎంతో మంది లోకస్తులతో కలుసుకుంటే ఆనందం వేరే. ఇక దేవుని బిడ్డలతో కలుసుకుంటే ఆనందం వేరే. సహవాసపు ఆనందం. హల్లెలూయా. అది అక్కడ ఉందని చెప్పిన 1 Peter 1 యోహాను 1:3. హల్లెలూయా. మన సహవాసం అయితే అంతే చాలండి. అది అయిపోయింది. కానీ మూడోది ఏంటి? దేవుని వాక్యంలో ఆనందించుట. హల్లెలూయా. అది దేవుని వాక్యంలో భుజించుట వల్ల ఉండే ఆనందం. హల్లెలూయా. మన దేవుడు వాక్యంతో మన ఆనందం వస్తుంది. హల్లెలూయా. ఆనందంలో రకాలు చెప్తున్నాం. మనం ఏ పరిస్థితి ఉన్నాను, ఏ సమస్య వచ్చినాను, అనారోగ్యం ఉన్నాను, ఎవరితో వ్యతిరేకత ఉన్నాను, జబ్బు ఉన్నాను, కష్టం ఉన్నాను, బాధ ఉన్నాను, శ్రమలు ఉన్నాను, వ్యాధులు ఉన్న ఏ పరిస్థితి అయినా వాక్యం తీసుకుంటే వాక్యంలో నుంచి మనకి ఆదరణ వస్తుంది. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితికి అన్నిటికీ వాక్యంలో రాయబడి ఉన్నది మనకి. హల్లెలూయా. ఆ వాక్యం వింటుండగా మనకి సమాధానం వస్తారు. హల్లెలూయా. ఆనందం వస్తారు. ఆనందం గురించి మాట్లాడుతాను. వాక్యం ద్వారా ఆనందం వస్తుంది. వాక్యం చదువుతుంటే ఆనందించారు. వాక్యం చదువుతుంటే ఉట్టి ఆనందం కంటే మన తప్పులు కూడా కనిపిస్తుంటారు. మనం చేసే పాపాలు, ఎవరితోనే వ్యతిరేకత ఉన్నాయి, ఎవరితోనే ద్వేషం ఉన్నాయి, ఎవరితోనే కక్ష ఉన్నాయి, వాక్యం చెప్తారు. వాక్యం చదువుతుంటే అదో ద్వేషం పెట్టుకున్నాం, క్షమించమంటే అంటారు. ఆ క్షమించుంటే ఆనందం. హల్లెలూయా. కాబట్టి సహవాసంలో నా ఆనందం. దేవుడి వాక్యం చదువుతుండడం వలన ఆనందం. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేయాలంటే తీసుకోవాలా, హృదయంలో తీసుకోవాలా, తినేలా, జీర్ణం చేసుకోవాలా, హృదయంలో దాచుకోవాలా, వాక్యంతో నింపబడి ఉండాలి. అది వాక్యం. హల్లెలూయా. హృదయంలో దాగి ఉంటాడు. ఇప్పుడైనా ఏ సమయంకి ఆయన వాక్యాన్ని విడుదల చేయడానికి వీలుంటారు. హల్లెలూయా. కాబట్టి మనకి ఏ పరిస్థితికైనా వాక్యం ఉన్నది. వాక్యం ద్వారా అనారోగ్యం ఉన్నదనుకో, నేను పొద్దు దెబ్బల ద్వారా మీకు స్వస్థత. అందరు ఎన్ని రోగాలు రానివ్వండి ఏం చేస్తారు?
మీరు పొందండి నేను పొందిన ద్వారా మీకు స్వస్థత, మీ వాక్యం మీ పొందిన ద్వారా నాకు స్వస్థత. అంటే వాక్యం సమాధానం లేకపోతే సమాధానం, ఆనందం అంటే ఆనందం. ఎవరితోనే తేడా ఉంటే వాక్యంలో అందరితో సమాధానం పడమని ఉంటే వాక్యం తీసి మన జీవితంలో ఒక్కరితో సమాధానం, దేవునితో కూడా సమాధానం పడతాం. హల్లెలూయా. మూడోది, నాలుగో విషయం ఆనందం. జాయ్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్స్ అంటే ప్రార్థనకి జాబ్ ఇచ్చే ఆనందం. హల్లెలూయా. ప్రార్థనకి జాబ్ ఇచ్చే ఆనందం. హల్లెలూయా. మన ప్రార్థన చేస్తుండగా హల్లెలూయా మన ప్రార్థనకి జాబ్ ఇస్తాడు దేవుడు. అది మన ఆనందం. ప్రార్థనకి దేవుడు జాబ్ ఇస్తాడు. హల్లెలూయా. అంతకన్నా మనకి ఏం కావాలా? ఏదైనా అడగండి ఇయ్యబడను, తత్తుడి తీయబడను, వెదుక ప్రతి వారికి దొరుకును. అన్ని ఇచ్చేసాడు. హల్లెలూయా. మన చేతిలో నుండి అన్ని మనం వచ్చి అడిగితే ఇచ్చేస్తాం. తట్టేమంటే వింటాడట. ఆ సమస్తం పొందుటకు ఆయన వచ్చి ఏర్పాటు చేశాడు. అది ఆనందం. హల్లెలూయా. అది ఆనందం. అది ప్రార్థనకి జాబ్ ఇచ్చే ఆనందం. అది మనకి ఎక్కువ ఉపయోగించేది. అది ఎక్కడికి వెళ్ళినా ప్రభా నన్ను కాపాడను ప్రభా, సూకోకి వెళ్ళి రానివ్వండి, మా బిడ్డ అక్కడ ఉన్నాడు, ఆ విషయంలో సహాయం చేయండి, ఆయన చదువు విషయం సహాయం చేయండి, హాస్పిటల్లో ఉన్నారు కాపాడండి, మా ఉద్యోగం లేదు సహాయం చేయండి, ఆర్థిక సమస్య ఉంది సహాయం చేయండి, వాళ్ళతో సమాధానం ఉండగలరు. అన్ని విషయాలు అడగచ్చు. హల్లెలూయా. మీ యొక్క సన్నిధి అనుగ్రహించు, మీ సమాధానం ఇవ్వండి, అన్ని విషయాలు ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనకి జాబ్ వచ్చే ఆనందం. హల్లెలూయా. ఆనందం వచ్చి జాబ్. యోహాను 16:24 చూడండి చూస్తే, దేవుని వాక్యానుసారంగా నేను చెప్తాను. అంటే ఇవి వాక్యంలోనే ఉన్నది. యోహాను 16:24. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఎంత మంచి వాక్యం. మీ సంతోషం పరిపూర్ణ చేయాలట. పరిపూర్ణమైన సంతోషం మనకి రావాలంటే ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఈ అవసరతలు బట్టి మన సంతోషం లాగిస్తాను. ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఇది అది ఇది అని ఎన్నో ఉంటాయి. ఈ సంపూర్ణత సిస్టమ్ మళ్ళీ సంతోషం సంపూర్ణత. మీ సంతోషము పరిపూర్ణంగా ఈ సంతోషం మనకి ఇవ్వడానికి, పరిపూర్ణమగుటకు పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏం లేదు, అడగాలంటే. ఎంత మంచి వాగ్దానం. అడగండి, మీ సంతోషం సంపూర్ణంగా. ఎన్నో ఉన్నాయి మనకి అవసరతలు ఉంటాయి. ప్రతి నిమిషం ప్రతి దినం ప్రతి అవసరతలు ఉంటున్నాయి. అన్ని అడగం కూడా మనకి. అందుకోసం అన్ని పొందలేకపోతున్నాం. పూర్తి సంతోషం మనం ఉండలేకపోతాం. మన ఆలోచిస్తాం, మన తలచి ఇది అలాగే, ఇది ఏం చేయాలి, ఇది చేయండి, అది అలా చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. అది ఏవో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ మనకి వచ్చి సంతోషం పరిపూర్ణత రాడు. హల్లెలూయా. పరిపూర్ణత రావడానికి దేవుడు వాక్యాలు రాసింది ఏంటంటే, ఏం రాసింది? అడుగుడి. అంతేనా? మీరు సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం మనకి ఇప్పుడు ముందే చెప్పి మనం సరిగ్గా అడగడలేదు, సరిగ్గా ప్రార్థన చేయలేదు, కొద్దిగా ప్రార్థన చేస్తాం, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎంత విలువైంది. అడుగుది ఇయ్యబడేది. దేవుడికి అడిగితే దేవుడు ఇస్తాడు. అటువంటి గొప్ప అవకాశం దేవుడు వాక్యం చెప్పాలన్నా వాగ్దానం చేసి ఉన్నారు. మీరు అడుగుడి ఇయ్యబడినని. కానీ ఈ సమస్యను మనం ఏం చేస్తుంటాం, మనం ఒకరొక తలుసు ఎంతో కొంతమంది మంచం ఎక్కగానే ఆ సమస్యలు తలుస్తుంటారు. హల్లెలూయా. ఈ బాధ, ఆ బాధ, ఈ బాధ, ఈ కష్టం, ఈ రోగం, ఈ ఆర్థిక ఇబ్బంది, ఈ సమస్య, ఉద్యోగులు, రకరకాల గురించి తెలుసు. దేవుడు ఏంటంటే మీరు అడగడలేదు. హల్లెలూయా. మీరు ఎంత తలంచి ఎంత ప్రయత్నం చేసినా అది వేరే విషయం. దేవుని వాక్యం ఏంటంటే అడుగుడి, మీరు అడుగుడి ఇయ్యబడిన, అడగలేదు అని కూడా చెప్పేశాడు.
దేవుడు చూసాను, అయ్యో వీళ్ళు అడిగితే బాగుండేది కదా, అడిగితే ఇస్తానన్నారు. అడగకుండా ఇచ్చిస్తారని లేదు కదా. హల్లెలూయా. అడగాలంతే. దేవుడు ఎన్నో ఇస్తాడు అడగకుండా. ఎన్నో గాలి ఫ్రీగా ఇచ్చేస్తాడు, నీళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, చదివి లెక్కలో నుంచి అన్ని ఫ్రీగా ఎన్నో ఇచ్చాడు. కొన్ని విషయాల్లో దేవుడిని అడగాల. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు అడగాల. అడిగితేనే కానీ దేవుడు వచ్చి హల్లెలూయా మనమే ఆటంకపరుస్తున్నాం దేవుని నుంచి పొందుటకు. అడిగితే వచ్చే అడిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదే కాకుండా ఇంకో విషయం కూడా, ఇది అడిగి ప్రార్థన సకరాస్తున్న యోహాన్ 16:24 చెప్పాను కదా. యోహాన్ మళ్ళీ ఫిలిప్పీ 1:4 ఏం చేస్తుంటే, తక్కిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. హల్లెలూయా. తక్కిన వాళ్ళ కోసం ప్రార్థన. అదేంటి రాసింది చూస్తే ఫిలిప్పీ 1:4 వాక్యంలో ఏంటి రాసింది? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు. దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాము. చూడ ఫస్ట్ ఏంటి, మళ్ళీ చదవండి. 3 భాగాల్లో 2 భాగం చదవండి. హల్లెలూయా. అదే చదవండి. మళ్ళీ చదవండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండిరి యుండుట చూసి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఎవరు? సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. సత్క్రియ ఆరంభించింది యేసు ప్రభు. హల్లెలూయా. మనలో సత్క్రియ ఆరంభం, ప్రతి సత్క్రియ ఆరంభించింది యేసు ప్రభు. దినము వరకు దానిని కొనసాగించండి. సత్క్రియ అంటే ప్రార్థన చేయడం కూడా సత్క్రియ కదా. ప్రార్థన గుంపుకి వెళ్దాం, వాక్య పరిచర్య చేద్దాం, బీదోరికి సహాయం చేద్దాం, ఇంకొకరి కోసం ప్రార్థన చేద్దాం, ఇంకొకరికి ఇవ్వడం, ఇంకొకరు బాధల్లో నుంచి సహాయం చేయడం, ఇవన్నీ సత్క్రియలు ఆరంభించాం. దానిని కొనసాగించడం వచ్చి మన పని. మరి సరిగ్గా కొనసాగించలేదు కదా. కొనసాగించి రూఢిగా నమ్ముచున్నాను. కొనసాగించునని అది కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. కాబట్టి కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనలో హల్లెలూయా. నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో హల్లెలూయా. మీ అందరి గురించి ప్రార్థన చేస్తాడని పౌలు భక్తుడు చెప్పాడు. సంతోషమట. ఇంకొకరి గురించి ప్రార్థన చేసినప్పుడు సంతోషం. హల్లెలూయా. చూడండి, ప్రార్థనలో ఎన్ని అంశాలు ఉన్నాయో. మనం ఇవన్నీ పాటించుకుని ఉంటే మనం లోకం తలకింద చేసిగలం. వాక్యంలో ప్రార్థన ఉంటేనే ఏదో ప్రార్థన చేసి ముగించుదాం. ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రార్థన విషయమై. మళ్ళీ చదివించండి ఇంకోసారి. ఆ వాక్యం చాలా బాగుంది. నేను చేయు ప్రతి ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్ముల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా. ఇంకొకరి కొరకు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంత తక్కిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. దేవుని యొక్క చిత్తం ఏంటంటే తక్కిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇంకో
అనుసరించి జీవించాలి. యోహాను 15:11 చూడండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కూడా మనం అనుసరించి చెయ్యాలి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు ఎక్కడున్నాయి చెప్పండి. ఆయన ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి ఆయన ఆజ్ఞలు? నిర్గమకాండము 20. చెప్పండి. ఇంకా ఆయన వాక్యమే ఆజ్ఞ అమ్మా. ఆయన ఏ వాక్యంలో ఏంటంటే అది ఆజ్ఞే. దాంట్లో ఇంకా కొంచెం కొస్తారు గీస్తారు లేదు. ఆయన వాక్యంలో ఏంటి రాసుంటే అది ఆజ్ఞ, అదే సత్యం, అదే జీవం. హల్లెలూయా. సత్యం అదే, జీవం అదే, శక్తి కూడా అదే. హల్లెలూయా. ఈ చదవండి సిస్టర్, నేను చెప్పించడమై యోహాను 15:11. చదవండి. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఓకే. ఇంకోటి లూకా 10:17 చూడండి. లూకా 10:17 అంటే సంతోషం గురించి ఎన్ని భాగాలు వాక్యంలో రాసిండు. ఆనందం గురించి. హల్లెలూయా. మనకి ఆనందం ఉండాలి. జాయ్, పీస్, సమాధానం, ఆనందం, జాయ్, పీస్, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, శాంతి, సమాధానం. ఈ 3 రాస్తున్నారు. ఉట్టి సంతోషం గురించి చూస్తాను. హల్లెలూయా. సిస్టర్, జాయ్ ఆఫ్ కీపింగ్ హిస్ కమాండ్మెంట్. యోహాను 15:11 అది అయిపోయింది కదా. లూకా 10:17. లూకా 10:17 అంటే లూకా 10:17 చదవండి. ఆ 70 మంది శిష్యులు 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నాయి చెప్పగా. హల్లెలూయా. దెయ్యం కూడా అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఈ శిష్యులంతా, మేము కాదు. హల్లెలూయా. మీ నామం చూడ దెయ్యాలు పారిపోతున్నాయి. హల్లెలూయా. మీ నామం సమస్తం జరగలు, దెయ్యాలు కూడా ఎవరిలోనే పారిపోతున్నాయి. దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించాలి మనం. హల్లెలూయా. దేవుని తర్వాత సేవ చెయ్యాలి. అక్కడ సేవ ఆనందం, సేవ కూడా మనం చెయ్యాలి. అది లూకా 15 కాదు, లూకా 10:17 కాదు. అయిపోయిందా? ఇది చెప్పండి మళ్ళీ. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నామని చెప్పగా. సంతోషంగా ఉన్నారు. సంతోషం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన సేవ చేస్తుంటే సంతోషం. ఇది ఈ సేవ చేస్తాడు. దెయ్యాల్సింటే విడుదల అవుతుంటే వీరికి సంతోషం ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. జాబ్ సేవ చేస్తుంది. ఇంకోటి ప్రభు కొరకు శ్రమ పడుతాం. అది ఏంటంటే 1 Peter 4:14 1 Peter 4:14 చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మళ్ళీ చదవండి సిస్టర్. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల. రాకపోయి మన నిందల పాలైనంత పరిస్థితి వరకు ఎక్కువ రాదు. మనకి ఇప్పుడు క్రీస్తునామన శిష్యులు చాలా కొత్తగా పచ్చడి మొదలు పెట్టారు. యేసుప్రభు ఎవరో తెలీదు. ఎన్ని నిందలు వేస్తుందో, అబద్ధపోకు, మోసం, సైతాన్ మాటలు, ఎన్ని నిందల పాలు అయ్యారు. హల్లెలూయా. నిందల పాలు చదవండి. నిందల పాలు అయితే నింద మనకు కూడా ఇవ్వచ్చు. హిందూస్ ఏంటి ఇదేంటి రక్షణ పొందారట, ఇదేంటి అబద్ధము, ఇదేంటి రక్షణ, పాపాలన్నీ క్షమించబడ్డాయట, ఇదేంటి అనాల్సిన తెలియక మనం ఇది నిందేస్తాం. మనం ఏం చెప్పినా నమ్మరు. ఆ నిందల పాలైతే మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ హల్లెలూయా. దేవుని ఆత్మ
మీ మీద నిలుచుచున్నాడు. మీ మీద మన నింద మన నిందించుకుంటే మీరు వచ్చి మీరు ఉత్సాహం పొందనక్కలేదు. దేవుని స్వరూపి అయిన ఆత్మ ఏం సిస్టర్? దేవుని మహిమా స్వరూపి అయిన ఆత్మ, దేవుని మహిమ స్వరూపి అయిన ఆత్మ మన మీద నిలుచుంటున్నట్టు ఆ టైంలో హల్లెలూయా. దేవుని మహిమ మన మీద ఉంటుంది. అప్పుడు దేవుడు మహిమ పరచబడుతుండు, ఆ మహిమ మన మీద ఉంటాడు. దేవుడు మహిమ పరచబడిన ఆత్మ మనలో నిల్చుండక నిందలేస్తే ఏదో అయ్యో నిందేస్తే ఎలా తిట్టారు మరి చెప్పిన విండలేదు అని అనేసి వాళ్ళు అనుకుండా కాకుండా దేవుడు మహిమ పరిచే ఆత్మ హల్లెలూయా. దేవుడు మన ద్వారా మహిమ పరచబడాల. నిందిస్తారు, మనం చెప్పిన మాట నమ్మరు, విశ్వసించరు, మనకి ఏం సంబంధం లేదు. మనం ఇచ్చిన వాళ్ళకి వార్త దేవునికి మహిమ పరిచే వార్త, నరకంకి వెళ్ళిన వాళ్ళని పరలోకంకి పట్టుకెళ్ళే వార్త, పాపులు నీతిమంతులుగా మార్చే వార్త, రోగులు స్వస్థపరిచే వార్త, నరకాగ్నికి వెళ్ళిన వాళ్ళకి వార్త, పరలోకంకి వెళ్ళే దారి వార్త, ఇదంతా మనలో ఉంది. హల్లెలూయా. ఇది మన వార్త. మన వార్త ఏంటంటే సిస్టర్? మహిమా స్వరూపి అయిన ఆత్మ, మహిమ స్వరూపి, మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. హల్లెలూయా. మనకి ఎంత మంచి ఆ దేవుని స్వరూపి యొక్క ఆత్మ మన మీద నిలిచి ఉంటున్నాడు. హల్లెలూయా. అయిననే మనుషులు దేవుని ఆత్మ మహిమ స్వరూపి ఆత్మ రావాలంటే వాటిని ప్రశ్నించాలంటే. హల్లెలూయా. మనకున్నాం, మనం అనుభవించాం, మనం పొందాం, మనం తెలుసు, మన పాపాలు క్షమించండి, దేవుని సన్నిధి ఉండి, దేవుని ఆనందం, మన ప్రార్థనకి జాబ్ పొందుతున్నాం, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం తెలుసు, ఏం అడిగినా ఇచ్చిస్తారు అనేసి మన సమస్యలన్నీ పెట్టి ఒక్కసారిగా ఆయన అనుకూల సభ్యులు తప్పని జాబ్ ఇస్తారు, అన్ని మనకు తెలిసి. హల్లెలూయా. ఇదే టెక్నాలజీతో కూడా పంచుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి లేదు, అది వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు, మనకి ఆ నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. ఆ నిరీక్షలో జీవిస్తున్నాం కాబట్టి విశ్వాసులో మార్పు రావాలి. ఆఖరికి ఇది మనం చెయ్యాలి. 1వ దినవృత్తాంతములు 29:19 నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడములను గైకొనుచు వాటన్నిటిని అనుసరించున్నట్లుగా నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించున్నట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. సొలొమోను ఇంత గొప్ప టెంపుల్ కి ఏంటంటారు? ఆలయం కట్టించేదంటే సొలొమోను గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తారు. మళ్ళీ చదవండి. 1వ దినవృత్తాంతం 29:19 నా కుమారుడైన సొలొమోను ఫస్ట్ స్టార్ట్ చేశారు చూసారా? నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడములను గైకొనుచు వాటన్నిటిని నీ కట్టడములు నీ ఆజ్ఞలు ఎంత నీ కట్టడలు నీ ఆజ్ఞలను ఇంకా వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టవలసిన ఈ ఆలయమును కట్టించున్నట్లు అతనికి నిర్దోషమైన హృదయం ఉండట. అంటే ఆయన ఆలయం కట్టాడంటే ఇన్ని గుణ లక్షణాలు దేవుడు చూసాడు అనేసి దేవుడే రాశాడు. హల్లెలూయా. ఇన్ని గుణ లక్షణాలు కలిగే వాడికి ఆయన ఆలయం కట్టడానికి ప్రపంచంలో ఎంతో మంది జన్మించారు కానీ ఆయన ఆలయం కట్టలేపారు. హల్లెలూయా. సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోనులో ఏ కారణం చేతి ఇచ్చారు కూడా వాక్యంలో రాయుడు అన్నది. మళ్ళీ చదువు నాకు ఒకసారి. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనాలు
నీ కట్టడములను నీ కట్టడలను గైకొనుచు గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టవలసిన ఈ ఆలయమును కట్టించున్నట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. హల్లెలూయా కట్టింది. హల్లెలూయా. ఓకే, ఇది అపోస్తులు 20-24 కూడా ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 20-24. అపోస్తుల కార్యాలు 20-24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించు. ఇది అన్నిటికన్నా ఎక్కువ ఈ వాక్యం. ఆయనకి ఇచ్చిన పని తుడముట్టించాలని పౌలు భక్తుడు చెప్పాడు. మనం ఒక పావు గడి 10 ఏం చేస్తాను, ఈయన తుడముట్టించాను అని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 20-24లోనే ఆ పని తుడముట్టించాను. హల్లెలూయా. పౌలు భక్తుడు ఒక సాక్షి ఉన్నాడు. అదంతా తుడముట్టించినట్టు సాక్షి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవంటే మనం ఏంటి ఉండాలో దేవుని వాక్యం ప్రకారం, దేవుని ఉద్దేశం ఏంటో, మన విషయం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపు, మనం ఎంత అభిషేకంతో ముందు సాగాలమో అన్ని విషయాలు ఇక్కడ మనం చూసి ఉన్నాము. కాబట్టి ఒకటి ఇచ్చుట గురించి చెప్పాను. ఓకే, ఆనందించుడి. హల్లెలూయా. 1 తెస్సలోనియన్ 5:16 చూడండి. 1 తెస్సలోనియన్ 5:16. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం అన్నింటిలో కృతజ్ఞత అంటే మనం చెల్లిస్తాడు. అక్కడ ఒక భాగం కూడా చెల్లించలేదు. ప్రతి విషయంలోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అనేసి పౌలు భక్తుడు రాశాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుని సూచిస్తే అప్పుడు మన కృతజ్ఞతతోని మనం దేవుని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం. ఆయన చేసే మేలు పొందుతాం, జోబులో పెట్టుకొని మర్చిపోతాం. మళ్ళీ ఈ జోబులో ఈ జోబులో అలవారిలో పెట్టుకుంటాం, మర్చిపోతాం. అలా కాకుండా ప్రతి విషయంలోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తున్నారు. హీబ్రూ 8:10 కూడా చూడండి. హీబ్రూ రాసిన పత్రిక 8:10. హల్లెలూయా. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను. ధర్మ విధులు మనసులో ఉంచుకోవాలి. హల్లెలూయా. మనసులో ఉంచుకుంటే క్రియ రూపం కూడా చేస్తాము. హల్లెలూయా. టైం అయిపోయింది. వారి హృదయముల మీద గంట వారి హృదయం మీద వాటిని రాయుదును. హల్లెలూయా. హృదయం మీద వాటిని రాయుదును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నమః స్తోత్రములు. దేవుడికి మన విషయం ఉండే సంకల్పం ఉన్నతమైన సంకల్పం. మన జీవితం ఎలాగ ఉండాలి కూడా ఆయన ఉద్దేశం. మన క్రియలు ఎలాగ ఉండాలో, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తారు, మనకోసం ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎన్ని తలపులు ఉన్నాయో బైబిల్లో ఎక్కడెక్కడ నెరవేర్చబడ్డారు. ప్రతిదీ రాసి ఉన్నది. హల్లెలూయా. ప్రభు నామముకి స్తోత్రములు. ఒక ప్రార్థన చేయండి. ఆఖరిగా తండ్రి చేస్తాం. ప్రభా పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రం. తెలిసిన ప్రభా, దేశము ప్రపంచం అంటే కర్నియా వైరస్ అని అనేసి తలుపులు ముయ్యబడి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అనేసి
ఏ సంఘం కూడా ప్రభా నడిపించలేని పరిస్థితిలోని మీ మహాకృప చేత ప్రభా ఇప్పుడు ఈ సమయంలో ఈ స్థలం ఇచ్చి ప్రభా హల్లెలూయా మా ఆదివారం ప్రభా ఈరోజు ఆదివారం ప్రభా సంఘంలో నువ్వు కూడుకున్నాక వీళ్ళపైన ఇక్కడ ఆరాధన చేయడానికి ఇచ్చిన స్థలం బట్టి కూడికి బట్టి మీకు స్తోత్రం చేస్తాం ప్రభా ప్రభా హల్లెలూయా మీ యొక్క మహాకృప మీ ప్రేమ ద్వారా ప్రభా హల్లెలూయా రేపు ఆదివారం ఆరాధనకి ప్రభా సిద్ధపడి మేమందరం ప్రభా ఆరాధించటకు మీరు ప్రభా అనుకూలం అల్షడే సంఘంకి చేసినందుకే స్తోత్రం చేస్తున్నాం ప్రభా మా జీవితం ప్రభుని ఆరాధించి ప్రభుని స్తుతించి ప్రభు కొరకు జీవించాలనేసి మీకుండే ఉన్నతమైన ఉద్దేశం ప్రభా మీరు మాకు మేలుతో నింపుతున్నారు ప్రభా ఆశీర్వాదాలతో నింపుతున్నారు ప్రభా శరీర సంబంధ ప్రతి అవసరత తీస్తున్నారు ప్రభా ఆత్మలోని ఎదుగుటకు వాక్యంలోని పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించి అన్ని విషయాల్లో మేము అభివృద్ధి పొందాలని అనేసి మీ యొక్క బలమైన సాక్షి బిడ్డలుగా మేము జీవించకు మమ్మల్ని ప్రత్యేకించే దేవుడా మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా మేము ఎక్కడ వెళ్తాక సాక్షిగా మేము వెలుగుగా ప్రకాశింపబడి తగినోళ్ళు మా మంచి క్రియలు చూసి మీ నామం హెచ్చింపబడి మీ నామం మయంపరచబడినట్టు మమ్మల్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేసి ఉన్నారు కాబట్టి స్తోత్రం చేస్తున్న ప్రభా పరిశుద్ధాత్మ దేవుడ మమ్మల్ని బలపరిచే ప్రభా అల్షడే సంఘం బట్టి వందనాలు చేస్తున్న ప్రభా ఓ ప్రభా హల్లెలూయా ఎక్కడుంటే అక్కడ ప్రభా ఓ ప్రభా మీరున్నారు కాబట్టి స్తోత్రం చేస్తున్నాం ప్రభా మీరు మాకుంటే చాలు ప్రభా మీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మా మధ్యన ఉన్నారు మీ వాక్యం కూడా ఉన్నారు కాబట్టి ప్రభా ఓ మేమందరం కలిసి ప్రభా మా స్థలాల్లో కూర్చొని మిమ్మల్ని ఆరాధించగలిగినట్టు సహాయం చేయండి ప్రభా మా స్థలంలో మిమ్మల్ని గణపరచగలిగిన సహాయం చేయండి ప్రభా మా స్థలంలో ప్రభా మేము ప్రార్థన చేసుకున్నట్టు సహాయం చేయండి ప్రభా ఓ ప్రభా ఏది లేదు ప్రభా మీరున్నారు ప్రభా మేము అక్కడున్న అందరం కలిసి ఒకే మనసుతో ప్రభా మీ సన్నిధిలో ఆరాధిస్తకు ఈ సిస్టము ప్రభా మేము ఉండే సమయంలో చక్కటి సిస్టమ్ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా సంఘస్థులు అందరిని ఆశీర్వదించాం ప్రభా ఏ విషయం ఎవరు నిరుత్సాహం పొందకుండా ఉన్నట్టు ప్రభా లోకం గురించి అడుగుతున్నాం ప్రభా లోకం అంతా ముయ్యబడ్డారు ప్రభా ఎప్పుడు సృష్టిలో ఎప్పుడు జరగలేదు ప్రభా లోకం అంతా ముయ్యబడి ఎవరు ఇంటి నుంచి బయటికి రాకుండా ప్రభా ఓ ప్రభా ప్రపంచం అంతటి ప్రభా ఇటువంటి అద్భుత క్రియ మీరు చేసి ఉన్నారు ఎందుకంటే ప్రభా లోకంలో పాపం బహు భయంకరంగా విస్తరించింది సువార్త కూడా కొద్దిగా ప్రకటించబడుతుంది ధనాపేక్ష శరీరపేక్షలు లోక పాశ్యాలతో ప్రభా వాళ్ళ హృదయాలంతా అక్కడిచ్చేసి దేవుని ప్రక్కన పెట్టేసి ఉండగా ప్రభా ఇప్పుడు దేవుని యొక్క శక్తి మహాశక్తి విడుదల చేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా గొప్ప దేవుడా శక్తి గల దేవుడా మా ప్రభా మేము ఎక్కడుంటే అక్కడ ప్రభా మిమ్మల్ని ఆరాధించగలిగినట్టు మీ సన్నిధి దూరం లేదు ప్రభా మా మధ్యనే ఉన్నాడు కాబట్టి మేమందరం ఆరాధించగలిగినట్టు ఈ గొప్ప ఓ సమయం మాకు ఇచ్చినందుకే స్తోత్రం చేస్తాం ప్రభా ఇక మరి ఓ ప్రభా అన్నస్థాలు ఈ గృహంలోని ప్రభా ఏర్పాటు చేసి ఉన్నాను మీకు వందనాలు చేస్తాం ప్రభా వందనాలు చేస్తాం ప్రభా ఓ ప్రభా హల్లెలూయా సహకరించిన సహోదరుని బట్టి కూడా స్తోత్రం చేస్తున్నాము జయరం బట్టి అది ప్రతి ఒక్కరి బట్టి మీకు స్తుతులు చేస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా ఆ ద్వారా మా ఇంట్లోనే ఆరాధించగలిగినట్టు మేము స్తుతించగలిగినట్టు మీ వాక్యంలోని ప్రభా నిమగ్నం అవ్వగలిగినట్టు మీ యొక్క ఉన్నతమైన సంకల్పం బట్టి స్తోత్రం సంఘస్థులందరినీ ఆశీర్వదించండి ప్రభా ఎక్కువ ప్రార్థన చేయగలిగిన సాయం చేయండి ప్రభా ఓ ప్రభా రక్ష ఈ దేవుని యొక్క ఉద్దేశం అని తెలుసుకొని ఇది అయిపోకగానే ప్రభా ఎక్కువ సువార్త ప్రకటించి తక్కినోళ్ళ కోసం ప్రార్థన అధికం అవ్వగలిగినట్టు సహాయం చేయండి ప్రభా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభా ఆ సమస్యలు తొలిగిపోయిన సహాయం చేయండి ప్రభా మీ పవిత్రమైన అమూల్యమైన రక్తంతో ప్రతి ఒక్కరిని కప్పం ప్రభా మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభా ఓ ప్రభా రక్ష హల్లెలూయా హల్లెలూయా ఆదివారమైన ప్రభా మేమందరం కూడుకొని ఒక్కసారి ఇవన్నీ ప్రభా మేము పాల్గొనడానికి ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఈ అనుకూలత బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా అది మీ యొక్క గొప్ప కార్యం ప్రభా ఆశీర్వదించండి ప్రభా నడిపించి మా దేశం గురించి అడుగుతాను ప్రభా కార్నియా వైరస్ వల్ల ఎంతో మంది కృంగిపోతున్నారు ఎంతో మందికి ఉద్యోగాలు లేవు ప్రభా జీతాలు లేవు ప్రభా కొనాలంటే కూడా వస్తువులు లేవు ప్రభా
ఇటువంటి స్థితిలో ప్రభా హల్లెలూయా మా చూపు ప్రభా మీ వైపు ఉండగల సాయం మా సహాయం మీ యొద్ద నుంచి వస్తారు కాబట్టి నూతన కార్యం జరిగింప చేయం ప్రభా దేశ నాయకులను ఆస్వాదించండి ప్రభా డాక్టర్లను ఆస్వాదించండి ప్రభా వైరస్ వల్ల ఉండే రోగులను ఆస్వాదించండి ప్రభా స్వస్థత అద్భుతాలు సూచక్రియలు వల్ల మీ వాక్యం స్థిరపరచబడి మీరే కాపుదల గురించి ఆస్వాదించి అన్ని విషయాలు మీరే మహిం పొందమని క్రీస్తు నామని పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసం మనల్ని ప్రేమించే వాడిని ఇప్పుడు సదాకాలం తోడేను గాక ఆమేన్.